పిల్లలు పుట్టాలంటే ఏ గుడికి వెళ్లాలో చాలా మంది చెప్తారు గానీ పెళ్లి అవ్వాలంటే ఏ గుడికి వెళ్లాలో మీకు తెలుసా? హలో రాజమండ్రియన్స్, వెల్కమ్ టు రాజమండ్రి పాయింట్ ఆఫ్ వ్యూ. మన కోనసీమలో మునిమండలి గ్రామంలో శ్రీ వీరేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం రండి. శివుడు భార్య అయిన సతీదేవి ఆవిడ తండ్రి దక్షుడు చేస్తున్న యజ్ఞాన్ని చూడడానికి శివుని అంగీకారం లేకుండా యజ్ఞానికి వెళ్లారట. దక్షుడు యజ్ఞానికి వచ్చిన సతీదేవి ముందు శివుని అవమానపరచడంతో ఆ అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి ఆ యజ్ఞంలో దగ్ధమైపోయారట. ఆ విషయం తెలిసిన శివుడు ఉగ్రావేశాలతో తన జటాజుటంలో నుండి ఒక జటిని పెరికి దక్ష యజ్ఞాన్ని నాశనం చెయ్యమని వీరభద్రస్వామిని సృష్టించగా భద్రుడు దక్షుని తల నరికేసి గోదావరి ఒడ్డుకి చేరుకున్నాడట. అయినప్పటికీ కోపావేశాలు తగ్గకపోయేసరికి దేవతలు వెళ్లి ఆది పరాశక్తిని ప్రార్థించగా పరాశక్తి గోదావరిలో మునిగి భద్రకాళి రూపంలో ఒక 16 ఏళ్ల కన్యగా మారి వచ్చారట. అప్పుడు ఈ కన్యని చూసి శాంతించిన వీరభద్రస్వామి ఆమెను వివాహం చేసుకుంటానని అడగగా దేవతల సమక్షంలో అమ్మవారు వివాహానికి ఒప్పుకున్నారు. వివాహానికి తొందరపడిన వీరభద్రస్వామి అమ్మవారితో ఒకటే పీట మీద కూర్చుని మునిమండలి గ్రామంలో వివాహం చేసుకున్నారు. మునిమండలి గ్రామం వల్ల మురుమళ్ళ గ్రామంగా మారింది. ఈ వివాహం వల్లే శాంతించారు కాబట్టి ఈయనకు రోజు ఈ ఆలయంలో కళ్యాణం చేస్తారు. మీలో కూడా వివాహం అవ్వని వారుంటే ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఇలాంటి ధార్మికమైన గోదావరి ఆలయ విశేషాలు తెలుసుకోవాలంటే ఫాలో రాజమండ్రి పాయింట్ ఆఫ్ వ్యూ.